సంవత్సరమంతా పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా క్రీడలు యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 15 క్రీడాంశాల్లో నిర్వహించే వేసవి శిబిరంలో పిల్లల ఆకలి తీర్చేందుకు పండ్లు, పాలు, గుడ్లు అందిస్తున్నారు. కరీంనగర్ బాలభవన్లో 10 అంశాల్లో చేపట్టిన శిక్షణా తరగతులు చివరి దశకు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి శిబిరానికి ఈసారి అనూహ్య స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. సంగీతం, నృత్యం, మృదంగం, చిత్రలేఖనం, టైలరింగ్, శాస్త్రీయ నృత్యం, కర్రసాము, యోగా, చదరంగం, అబాకస్ వంటి అంశాల్లో సుమారు 1000 మంది చిన్నారులు పాల్గొంటున్నారు. సమ్మర్ క్యాంప్లో కరాటే నేర్చుకుంటున్నాను. ఈ కరాటే నేర్చుకున్న తర్వాత చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పొందాను. ఈ కరాటే వల్ల నేను ఫిజికల్గా స్ట్రాంగ్ అయ్యాను, మెంటల్గా కూడా స్ట్రాంగ్ అయ్యాను. బాడీ ఫిట్నెస్ అనేది చాలా పెరిగింది. ఇక్కడ మార్నింగ్ లేచి వచ్చి 6 నుంచి 8 వరకు మంచిగా గేమ్స్ ఆడుకొని మళ్ళీ 9 వరకు ఇక్కడ అన్ని లాంగ్ జంప్, హై జంప్ వేసుకొని వెళ్తున్నాం. మంచిగా రోజు మేము మా ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటున్నాం. ఈ క్యాంపుకి వచ్చి చాలా బాగా ఆడుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలానే పెట్టాలని కోరుకుంటున్నాం. ఇట్లా 1 మంత్ క్రికెట్ నేర్చుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. స్పోర్ట్స్ పరంగా కూడా ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది. ఇక్కడ మా అందరికి రిఫ్రెష్మెంట్ లాగా ఎగ్, మిల్క్ ఇంకా బనానా కూడా ఇస్తున్నారు. మార్నింగ్ 7 నుంచి 12 దాకా కర్రసామి, క్లాసికల్ డాన్స్, చెస్ నేర్చుకుంటున్నాను. సెల్ ఫోన్స్, టీవీ చూస్తున్నాను. మా నాన్నగారు ఇక్కడ జాయిన్ చేపించారు. నేను రావడం వల్ల నాతోటి ఇంకిద్దరు ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. నేను డాన్స్, క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. అబాకస్ చాలా యాక్టివిటీసే ఉన్నాయి ఇందులో. చాలా మంచి స్పందన ఉంది. దీంట్లో అంటే ఒక 5 అంశములు మాత్రము సంగీతము, డాన్స్, డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మృదంగము, ఈ 5 అంశములు మనకు సంవత్సరము పొడవుతూ ఉంటాయి. మిగతా 5 అంశములు ఏంటంటే మనం కలెక్టర్ గారి పర్మిషన్ తో మనము సమ్మర్ క్యాంప్ లో తీసుకుంటాము. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే ఏదో ఒకటి నేర్పించండి. ఇది నా యొక్క వినతి తల్లిదండ్రులందరికీ. ఈ సమ్మర్ క్యాంప్కు వచ్చి పిల్లల్ని జాయిన్ చేసి మేము కూడా ఒక వార్మప్ చేసుకుంటున్నాం. దానివల్ల కూడా మాకు ఆరోగ్యం మీద మేము కొంచెం ఇంట్రెస్ట్ చూపించగలుగుతున్నాము. ఇంట్లో ఉన్నప్పుడు ఏమైనా ఫోను, టీవీ బాగా అల్లరి చేస్తుండే. స్విమ్మింగ్లో సుతం జాయిన్ చేసిన ఒక క్రమ పద్ధతిలో పిల్లగాళ్ళకు మీరు చాలా ఇదిగా చేస్తారు. ఎవరి మైండ్కి సెట్గా వాళ్ళకు వచ్చినట్టుగా బాక్సింగ్, కరాటే, ఆత్మరక్షణ నేర్చుకోవడానికి దీనివల్ల మనకు ఆరోగ్యము ప్లస్ హెల్త్, నిద్ర లేవడము ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రభుత్వం అన్ని రకాల మంచి సౌకర్యాలు కల్పించింది, కానీ ఒక బాత్రూంలో కూడా సౌకర్యం లేవని ఇప్పటికైనా స్పందించి తొందరగా ఇంకా టైం ఉంది కాబట్టి బాత్రూంల సౌకర్యం ప్రత్యేకించి కల్పించాలి. మహిళలకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని నేను ఒక పేరెంట్స్ గా నేను కోరుకుంటున్నాను. బయట ఇండ్లల్లో అటు ఇటు వెళ్లకుండా చాలా వాళ్ళు హెల్త్ పరంగా కూడా ఇది చాలా బాగుంది ఇక్కడ సమ్మర్ క్యాంప్.